హాయ్ అండి. మీరెప్పుడైనా పులస చేపల గురించి విన్నారా? ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణలో బాగా ఫేమస్ అండి. అంతేకాకుండా దీని రుచికి ఏది సాటి రాదు చేపల్లో. అంత ప్రత్యేకమైనది ఇది. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస చేప తినాలి అంటారు. అంత ఫేమస్ అనమాట అండి ఇది. అంతేకాకుండా ఇది సముద్రంలో పుడుతుంది. ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్‌లో ఇది ఎక్కువగా పుడుతుంది. అది అక్కడ నుంచి పుట్టి, పెరిగి, మళ్ళీ గుడ్లు పెట్టి పిల్లల్ని చేయడానికి గోదావరి నదీ ప్రవాహాలకి ఎదురు ఈదుతూ వస్తుందనమాట అండి. అందుకే ఇది సముద్రంలో ఉన్నప్పుడు ఇలస అని, ఈ నదీ జలాలకు వచ్చేసరికి పులస అని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఇది చాలా అరుదుగా దొరికే చేపండి. అందుకే దీనికి చాలా భారీ రేట్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. పులస చేపలు ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నదీ జలాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అప్పుడు ఈ మత్స్యకారులకు పండగే అనమాట. ఎందుకంటే ఒక్క పులస చేప దొరికినా సరే దాని రేటు భారీగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా మత్స్యకారులు ఈ సందర్భాల్లో ఖచ్చితంగా వేటకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అది బ్రెయిన్‌కి, హార్ట్‌కి చాలా మంచిదండి. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ లెవెల్ చాలా తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్‌కి ఇది బాగా సహాయపడుతుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒడిస్సాలో ఈ పులస చేపల కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఫ్రెషెస్ట్ పులసల కోసం ప్రత్యేకంగా వేటకు కూడా వెళ్తూ ఉంటారు ఆ సీజన్‌లో.